ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 నిందితుడు రాజ్ కసిరెడ్డికి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు ఏడాది కాలంగా రాజ్ కసిరెడ్డి జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన పలువురు నిందితులు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ రెసిడెంట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి ఏపీ లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డికి బెయిల్ మంజూరు కావడం మనం చూస్తున్నాం. దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి? పవని, ఏ1 నిందితుడు రాజ్ కసిరెడ్డికి బెయిల్ మంజూరైంది. అది కూడా షరతులతో కూడా బెయిల్ మంజూరు చేశారు. ఈయన దాదాపు ఏడాది కాలంగా జైల్లో ఉంటున్నారు రాజ్ కసిరెడ్డి. ఇది ఏపీ లిక్కర్ కేసులోనే ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈయన ప్రధాన నిందితుడు ఏ1 రాజ్ కసిరెడ్డి. ఈయనక 2026 ఫిబ్రవరి 2వ వారంలో కూడా ఈయనకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయనకు బెయిల్ ఇవ్వడం కుదరదు కూడా సర్వోన్నత న్యాయస్థానం అప్పట్లో స్పష్టం చేసింది. మెయిన్ గా ఈ దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా చూస్తే 1000 కోట్ల మద్యం కుంభకోణానికి, అంటే సుమారు 3200 కోట్లు ఈ కుంభకోణానికి రాజ్ కసిరెడ్డి అసలు ప్రధాన కుట్రదారని సుప్రీంకోర్టు అప్పట్లో వ్యాఖ్యానించింది. దాదాపు 750 కోట్ల అవినీతి సొమ్ము మళ్లింపుల్లో రాజ్ కసిరెడ్డికి అలాగే షెల్ కంపెనీలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు కూడా ప్రాథమిక ఆధారాలను కోర్టు పేర్కొంది. మనం అంతకుముందు చూస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆయన బయట ఉంటే ఈ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అలాగే కేసు విచారణ కీలక దశలో ఉన్నాను కూడా దర్యాప్తు సంస్థలు వాదించి ఈ నేపథ్యంలో ఆయనకి చాలా రోజులు, అంటే దాదాపు ఏడాది కాలంగా ఆయన జైల్లో ఉన్నాడు. ఈ రోజు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కొంత ఊరట అనేది చెప్పుకోవచ్చు. మెయిన్ ఏంటంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్య విధానంలో అక్రమాలు, అవినీతి జరిగిన ఆరోపణలతో ఏపీ స్టేట్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ కసిరెడ్డిని ఏప్రిల్ 2025లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయన అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఇటీవల ఆయనకు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రజెంట్ ఈ రోజు రాజ్ కసిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పావని, శ్రీనివాస్, దాదాపు ఏడాది తర్వాత మరి బెయిల్ రావడం కేసుపై అసలు ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటారు? ఇంతకు ముందు కూడా చెప్పారు, ఒకవేళ ఆయన బయట ఉంటే కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందంటూ సిట్ అధికారులు అయితేనేమి ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. హైకోర్టు వాదన సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ప్రజెంట్ కూడా ఆయనకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఆయన కొంత అనారోగ్య సమస్యలు చూపించడంతో కోర్టు ఈ విధంగా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అది కూడా సిట్ అధికారులు కొన్ని షరతులు విధించడం జరిగింది. కోర్టు కూడా కొన్ని షరతులు విధించడం జరిగింది. ఆయన విదేశాలకు వెళ్లకూడదు, సిట్ అధికారులకు విచారణకు సహకరించాలంటూ కొన్ని షరతులు పెట్టి ఆయనకి ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. శ్రీనివాస్, మరి రాజ్ కసిరెడ్డి బయటకు వచ్చిన తర్వాత కేసు దిశలో అసలు ఎటువంటి మార్పులు కనిపించవచ్చు అంటారు? ఇది దాదాపు సిట్ అధీనంలో ఈ కేసు విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు రాజ్ కసిరెడ్డితో పాటు ఇంకా చాలా మంది నిందితులు కూడా ఉన్నారు. అయితే రాజ్ కసిరెడ్డికి మాత్రం అనారోగ్య సమస్యలతో ఆయన మెన్షన్ చేయడంతో ఆయనకి మాత్రమే ఈ బెయిల్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా కొంతమంది జైల్లోనే ఉన్నారు. ఇది కేసు మీద ప్రభావం చూపించే అవకాశం లేదు. దాదాపు సిట్ అధికారులు చెప్పేదంటే పూర్తి ఆధారాలు ఆల్రెడీ మేము సేకరించాం, ఇంకా దీనికి సంబంధించి మిగతా ఆధారాలు సేకరించి పనిలో ఉన్నామని చెప్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ 21న మనం రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయవచ్చు. దాదాపు మనం చెప్పుకుంటున్నట్టుగా దాదాపు ఏడాదిగా జైల్లో ఉండటంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది, నాకు చాలా కష్టంగా ఉంది అంటూ చెప్పడంతో రాజ్ కసిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. రాజ్ కసిరెడ్డితో పాటు రోణక్ కుమార్కి కూడా, అతనితో పాటు ఉన్న రోణక్ కుమార్కి కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కావని మొత్తం మీద అధికారులు చెప్పేది అంటే మేము కొన్ని షరతులు విధించాం. సో వీళ్ళు ఎప్పుడు కూడా మేము పిలిచినప్పుడు వచ్చి ఈ కేసుకు సంబంధించి విచారణకు అటెండ్ కావాలంటూ కోర్టు కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఈ షరతులన్నింటినీ పెట్టిన తర్వాతే ఏపీ హైకోర్టు ఈరోజు బెయిల్ ఇచ్చింది. రాజ్ కసిరెడ్డితో పాటు మరో నిందితుడు రోణక్ కుమార్ కూడా బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పావని, అంటే ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ లో అనేక మంది అయితే అరెస్ట్ అయ్యారు, మరి ఒక్కొక్కళ్ళు బెయిల్ మీద కూడా బయటకు వస్తున్నారు. అంటే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అంటారు వీళ్ళకి? సిట్ అయితే మొత్తం వీళ్ళందరినీ విచారించి వీళ్ళ దగ్గర నుంచి దాదాపు ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్ అనేది తీసుకోవటం జరిగింది. అయితే కొన్ని
ఇంకా వాళ్ళు చెప్పేదంటే మాకు ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉంది, కొంత ఆధారాలు రావాల్సి ఉంది, వీటన్నిటిని సమర్పిస్తామంటే కొంత టైం కూడా కోరటం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా దానికి తగ్గట్టుగా వీళ్ళని విచారించడం జరిగింది. కొంతమంది అప్రూవర్గా మారని అప్పట్లో కొంత వార్తలు వచ్చాయి, కొంతమంది సహకరించారు, కొంతమంది సహకరించట్లేదని చెప్పారు, కొంతమంది అనారోగ్య సమస్యలు సాగుగా చూపించడం జరిగింది. మొత్తం మీద అయితే 3,500 కోట్ల పైచీలకు ఇది పెద్ద కుంభకోణం అని చెప్పడం జరిగింది. వైసీపీ హయాంలో జరిగిన కుంభకోణం. దాంట్లో మెయిన్ రాజ్ కసిరెడ్డి అని చెప్పడం జరిగింది. రాజ్ కసిరెడ్డితో పాటు మిగతా వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం మనం చూసాం. మెయిన్గా ఏంటంటే కోర్టుకి అధికారులు చెప్పేదంటే తన అనారోగ్యంతో బాధపడుతున్నాడు కాబట్టి బెయిల్ మంజూరు చేస్తున్నారు, ఓకే, కానీ అతను మాకు తగ్గట్టుగా ఇతను దేశం విడిచి వెళ్ళరాదు, ఒక ఫస్ట్ పాయింట్. అలాగే కొన్ని షరతులు మాత్రం సిట్ అధికారులు చెప్పడం జరిగింది. ఆ షరతులకు లోబడి ఆయనకి బెయిల్ మంజూరు చేశారు. పావని. ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్.